అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి నాడు శేషపానుపై యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటారు. అందుకనే ఈ ఏకాదశికి ఉత్తాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని పిలువబడుతుంది. ఈ ఏకాదశి రోజు చేసే ఉపవాసం, దానం, మంత్రదీక్షణ వీటన్నింటికి అక్షయ ఫలితాన్ని, సత్ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి వివాహం కూడా జరుపుకుంటారు. మా రాయ్పూర్లోనైతే తులసి వివాహాన్ని ఒక పెద్ద పండుగలాగానే జరుపుకుంటారు. చిన్న దీపావళి అని కూడా అంటారు. ఈరోజు మేము చేసే ప్రసాదం, పూజ, తులసి వివాహం అన్నీ ఎలా చేస్తాము ఏంటి చూసిద్దాం రండి. మీ అందరికీ కూడా మా ఇంట్లో జరిగే పూజ చూసి వీక్షించండి. అందరూ మా ఇంట్లో దేవుని ఆశీర్వాదం పొందండి. మాతో పాటు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అఖండ సౌభాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి శుభాకాంక్షలు. రండి మరి చూసేద్దాం. ఏకాదశి ఉపవాసం రోజు సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తయారు చేసుకుంటారు. సూజీ అంటే బొంబాయి రవ్వ 1 కిలో, పంచదార 1 కిలో, అంటే మెజర్మెంట్ కోసం నేను మీకు చూపిస్తున్నాను. కాజు, కిస్మిస్, మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇలాచీలు, కొంచెం తగినంత నెయ్యి పెట్టుకున్నాను. ఇది 1 లీటరు మిల్క్ అండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం 1/2 కిలో సూజీని మనం వేయించుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ 1/2 కిలో పంచదారని కూడా వేసి ఒక 2 మినిట్స్, ఎక్కువ వద్దండి పంచదార కరిగిపోతుంది. ఆ వేడి మీద ఒక 2 మినిట్స్ కొంచెం ఇలా ఫ్రై చేసి స్టవ్ కట్టేయండి. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. మరోపక్క పాలు మరుగుతుంది చూడండి. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా, పక్కన పెట్టేసుకొని మనం మరుగుతున్న పాలని ఇటు షిఫ్ట్ చేసేసుకుందాం. మన పాలు అన్నది ఎంత చక్కగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్ది సిమ్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా మన వేపు పెట్టుకున్న రవ్వ, పంచదారని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సత్యనారాయణ స్వామికి జై, సత్యనారాయణ స్వామికి జై. ఇలాచీ పౌడరు ప్రసాదంలోకి అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి. పచ్చకర్పూరం దేవతా పూజలకి ఏ ప్రసాదాన్ని పెట్టినా ఇది కంపల్సరీ. ఇది కొంచెం ఇలా నలిపి, ఆరోగ్యానికి చాలా మంచిదండి పచ్చకర్పూరం. ఎక్కువ అయితే మాత్రం దాని టేస్ట్ అనేది పోతుంది. ఇలాచీ పౌడరు కొంచెం పల్చగా ఉండేటప్పుడు ఆఫ్ చేసేసుకోండి. వేయించుకున్న మన కాజు, కిస్మిస్, నెయ్యితో సహా ప్రసాదంలోకి వేసేసుకుందాం. చూసారా, మన ప్రసాదం అసలైన సత్యనారాయణ స్వామి ప్రసాదం. కొంచెం మీద కింద ఇలా చేసుకొని మన సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూసారా. ఆ సత్యనారాయణ స్వామికి నివేదించి ఉపవాసం ఉన్న అందరూ ఈ ప్రసాదాన్ని భుజిస్తారనమాట. అంతే. తులసి వివాహానికి కావలసిన సామాగ్రిని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 2 రకాల పువ్వులు, ఇందులో తులసి మాతకి సమర్పించడానికి అంత సుహాగన్ సామాన్లు అనమాట. గాజులు, చిన్న అద్దం, సింధూరం, దువ్వెన, హెన్న, హెయిర్ బ్యాండ్, ఇంకా తులసి మాతకి ఈ చున్నీ,
మనకి వీలైనన్ని పళ్ళు, ఉసిరికాయ, ఎర్రదుంప, ఇవి తెలుసు కదా మీకు. తామర చెట్టు నుంచి వచ్చే తామర కిందన ఉంటుందండి, చెరువులో తామర పువ్వులు కింద నుంచి తీస్తారు. ఇదొక ఫలం అన్నమాట. ఇక్కడ దీనికి సింగడ అని పిలుస్తారు చూడండి. అలాగే దీపాలను కూడా నెయ్యి దీపాలు 3, తులసి చెట్టుకి, ఇంకా ఉసిరి చెట్టు, తులసి చెట్టుకు, ఇవన్నీ నూనె దీపాలు అన్నమాట. చెరుకు కర్రలతో విష్ణుమూర్తిగా భావించి పెళ్లి చేస్తారనమాట. అంతే. రండి చూద్దాం. పాకు తెమ్మని చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్లో తెమ్మని చెప్తే దెబ్బలాడతారు. కాబట్టి తమలపాకు లేకపోయినా ఒక్కని కంపల్సరిగా దక్షిణ ₹1, ఒక్క మాత్రం ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా తమలపాకు లేకపోయినా ఈ ఒక్కను పెట్టి తాంబూలాన్ని ఇస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదిగోండి. ఇలా పసుపు కుంకుమ పెట్టడం వల్ల మనసుకి ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఎంతో దైవకంగా, సంతోషంగా అనిపిస్తుంది నాకు. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి కార్తీక శుద్ధ ఉత్తాన ఏకాదశి శుభాకాంక్షలు.